జన్జీ ఉద్యమ ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. నేరుగా నరేంద్ర మోదీయే రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు. అర్ధరాత్రి పూట వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సెల్ఫీ వీడియోలతో యువతకు దగ్గర కావాలని శతవిధాలా శ్రమిస్తున్నారు. అదే సమయంలో జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమం సందర్భంగా జరిగిన పరిణామాల గురించి ఆయన తీవ్రంగా కలత చెందినట్టు కనిపించింది. తనను తన తల్లిని దూషించారు అంటూ ఆయన వాపోవాల్సి వచ్చింది. అంటే అక్కడ విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జ్కి, అక్కడ విద్యార్థుల వీపులు పగలగొట్టే స్థాయిలో పిల్లెట్ గన్స్తో దాడి చేసిన దానికి క్షమాపణ చెప్పాల్సిన ప్రధానమంత్రి తన మీద అంతగా దూషించినందుకు కూడా చింతించి వదిలేస్తున్నా అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఆశ్చర్యకర అంశం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్నా ఆయన మీద యువత వేసిన సెటైర్లతో, యువత వేసినటువంటి రీల్స్ మీమ్స్తో పవన్ కళ్యాణ్ మరింతగా కలత చెందినట్టు కనిపిస్తుంది. ఈ రకంగా కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని నేరుగా పవన్ కళ్యాణ్ అంటున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ సమక్షంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారో వినండి. మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఇవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు. మోదీని యువత తీవ్రంగా నిందిస్తుంటే పవన్ కళ్యాణ్ తీవ్రంగా కలత చెందినట్టుగా ఆయనే చెప్తున్నారు. అత్యంత ఆందోళన కలిగించిందంట. అంటే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాన్ని ఉద్ధరిస్తున్న నేతకు ఇదా మనం ఇచ్చే గౌరవం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇక మోదీ అధికారానికి తిరిగే లేదని, ఆయన ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఆయనకి తప్ప మరొకరు ఈ దేశానికి నాయకుడే లేరని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. చాలా విడ్డూరమైనటువంటి విషయం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ అజ్ఞానాన్ని కూడా ప్రదర్శించారు. ఒకనాడు భారతదేశం బంగారాన్ని తాకట్టు పెట్టిందని, అలాంటి దేశాన్ని తిరిగి గట్టెక్కించింది నరేంద్ర మోదీయేనని పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్కి తెలియని అంశం ఏంటంటే, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన కన్నా అంతకుముందు మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలనలో ఈ దేశం ఆర్థికంగా వేగంగా ఎదిగింది. ఆర్థిక అభివృద్ధి రేట్లో, అది జీడిపి గ్రోత్ రేట్లో కానీ, రూపాయి విలువ కాపాడడంలో కానీ, ముఖ్యంగా ధరలు, పెట్రోల్ సహా అనేక ధరల అంశంలో కానీ ఏ రకంగా చూసినా 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ పాలనే 12 ఏళ్ల మోదీ పాలన కన్నా చాలా మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బంగారం తాకట్టు పెట్టే దశ నుంచి భారతదేశాన్ని మోదీ కాపాడారు అని చెప్పడానికి, అలాంటి ఒక అవాస్తవాన్ని జనం ముందు ఉంచడానికి ఎక్కడా సంకోచించలేదు. అదే సమయంలో ఇక ఎల్లకాలం మోదీయే అధికారంలో ఉంటారు అని చెప్పడం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని అవహేళన చేసేలా, ప్రజల అభిప్రాయాన్ని కించపరిచేలా ఉప ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి తామే శాశ్వతంగా ఉంటామని, తమకు తిరుగులేదని, ఎన్నేళ్ళైనా తామే పాలిస్తామని ఇలాంటి భ్రమలుండడం చాలా సహజం. కానీ అలాంటి నాయకుడే లేనట్టు, ఇక భారతదేశానికి మోదీ తర్వాత నాయకత్వమే ఉండదన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విషయమే చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. అదే సమయంలో 25 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులంతా తమ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, అందరి మీద గౌరవభావం పెంచే దిశలో వాళ్ళందరినీ ఎదిగించండి అన్నట్టుగా ఒక ఉచిత సలహా కూడా ఆ సభ నుంచి వెల్లడించారు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ బిడ్డలు కూడా దాదాపు జన్జీయే. అలాంటి సమయంలో పిల్లలు ప్రశ్నించే తత్వం పెంచుకుంటున్నప్పుడు, నిలదీయడం వాళ్ళ సహజ లక్షణంగా మారుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించే పార్టీగా, ప్రశ్నించాలి సమాజంలో అని కోరుకున్నటువంటి నేతగా దాన్ని అభినందించాలి, ఆహ్వానించాలి, మరింతగా ప్రోత్సహించాలి. కానీ యువత ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేక, వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేక, బదులివ్వలేనటువంటి స్థితిలో వాళ్ళ గొంతు నొక్కాలనేటువంటి ధోరణికి ప్రభుత్వం రావడం, ప్రభుత్వం తీరుని సమర్థిస్తూ మరింతగా పేరెంట్స్ కూడా పిల్లల్ని అణిచివేయాలి అనేటువంటి సలహాలు ఇవ్వడం పవన్ కళ్యాణ్ ధోరణిని చాటుతోంది. అధికారంలో ఉన్న కారణంగా ఆయన ఎంతగా మోదీకి పూర్తిగా సాష్టాంగం పడే రీతిలో
భజనపరుడుగా మారారో, ఎలా యువత గొంతుని విస్మరిస్తున్నారో, జంజీ అభిప్రాయాల్ని ఎలా పూర్తిగా ఎగతాళి చేస్తున్నారో ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి విద్యార్థి ఉద్యమం జంతర్ మంతర్కి చేరకముందే దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు సాగాయి. నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని ఆదుకోవాలని, దాంతోపాటుగా బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని, అన్నింటికీ మించి ఎన్టీఏలో సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్తులో పేపర్ లీకేజీకి అడ్డుకట్ట వేయాలని విద్యార్థులు గొంతెత్తి నినదించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా డిమాండ్ చేస్తున్నప్పుడు దాన్ని విని ప్రజాస్వామ్యబద్ధంగా స్వీకరించి అవసరమైన మేర చర్యలు తీసుకోవడం అధికారంలో ఉన్న వాళ్ళ బాధ్యత. కానీ మోదీ దాన్ని విస్మరించారు. తాను ఏదనుకుంటే అది అవుతుంది, తాను ఎంత చెప్తే అంతే, తన్నెవరూ ప్రశ్నించడానికి వీల్లేదు అన్నట్టుగా సాగారు. దానికే ఉద్యమం జంతర్ మంతర్కి చేరింది, చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. లక్షల యువత ఆ ఆందోళనలో పాల్గొనడానికి, నేరుగా స్వచ్ఛందంగా తరలి రావడానికి కారణమయ్యింది. ఇదంతా మోదీకి కంటి మీద కునుకి లేని స్థితిని తీసుకొచ్చింది. దాంతో అది పవన్ కళ్యాణ్ని తీవ్రంగా కలచివేసింది, కన్నీరు మున్నీరు అయ్యడానికి కారణమయ్యింది. అయినా ఇప్పుడైనా ప్రభుత్వాలు, అక్కడ మోదీ, ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరైనా ప్రజాభిప్రాయాన్ని ఆరంభంలోనే విని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తే ఇలాంటి సమస్యలు రావన్నది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించాలా. ఇక ఇలాంటి నాయకుడే ఈ దేశానికి ఉండడు అనుకోవడం భ్రమన్నది తెలుసుకోవాలా. దేశంలో 144 కోట్ల మంది జనాభాలో నాయకుడే లేనంటే ఈ దేశాన్ని అవమానిస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలా.